पिता, पुत्र और पवित्र आत्मा के नाम पर ఆమేన్. మొదటి పఠనంలో యేసు పుట్టబోబు విషయమును యెరెమీయా ప్రవక్త ఉండగా ప్రవచించడం గురించి ఉంటున్నాము. అప్పుడు యూదా రక్షణము ఉండును, యెరూషలేము భద్రంగా ఉండును. అతడు దేశమంతటా నిధిని ధర్మమును పాటించును. రెండవ పఠనంలో పునీత పౌలు ఈ విధంగా పలుకుతున్నారు: మీరు ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమ కలిగి జీవించవలెను. దేవుడు సంతోషపడే విధంగా మనం జీవించుటకు ప్రయత్నించుదాము. అప్పుడు మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన తండ్రియగు దేవుని సమక్షమున మనము పరిశుద్ధత విషయమై నిందారహితుల మగుదము. సువిశేష పఠనం. మన ప్రభువగు యేసు రెండవ రగడను గురించి లేదుపుతుంది. యేసుక్రీస్తు శక్తితోనూ మహిమతోనూ ఆకాశమున మేఘరూపుడై వచ్చినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించెను. సముద్ర తరంగ గర్చి నలదు ప్రజలలోరు అల్లకలోల ముగుదురు ఏలన అంతరిక్ష శక్తులు కంపించిన. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచి తమ ధైర్యము కోల్పోతురు. ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూటుడు. ఏలైనా నిరీక్షణ కాలము ఆసన్నమైనది. ఈరోజు ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాము. ఈ కాలంలో లోకాశలు వ్యామోహపై ఉన్న ఆసనను త్యజించి మన ఆధ్యాత్మిక జీవితంపై దృష్టి పెట్టమని తల్లి శ్రీ సఫా పలుకుతుంది. మన ఆలోచనలను, మాటలను, క్రియలను మన అదుపులో ఉంచుకుంటూ దేవుడు మీచే గుట్టలుగా జీవించడానికి ప్రయత్నించడము. దేవుడు మిమ్ములను దీవించునుగాక.